టీఆర్ఎస్ గురించి తెలియదా? ఇవాళ నుంచి కాదు కదా, 11 సంవత్సరం చేసిన తర్వాత టీఆర్ఎస్లో ఏ తప్పు చేసినది ఏవద్దు. ఇప్పుడు ఒకసారి అవకాశం ఉంది కదా, కాంగ్రెస్ చేసిన వాళ్ళది అన్ని కనిపిస్తూనే ఉన్నది. కాంగ్రెస్ చేసిన పనులు ఏంటంటే మూసాల అది కడతాం ఇది కడతామని, కానీ బీదోళ్ళు తిండి లేక సస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచించలేదు. నా కొడుకులో కూడా అలా సర్టిఫికేట్ లేక పైసలు కట్టకపోతే సర్టిఫికేట్ తీసుకుంటారు. వాళ్ళ లోన్ వాళ్ళు ఇచ్చేది ఉంది కదా, ఇంబరెన్స్ ఫీజు ఉంటుంది కదా, ఇంతవరకు కట్టలేదు. కొద్దిగా కడితే మన ఈ స్టూడెంట్స్ని సర్టిఫికేట్ దొరకకపోతే జాబ్ ఎట్లా దొరుకుతుంది? హయ్యర్ స్టడీస్ పోవాలంటే పోలేదు. మరి ఇది కాంగ్రెస్ ఉందా లేకపోతే టీఆర్ఎస్ హెల్ప్ చేసిందా అది చూసుకోవాలి పబ్లిక్. ఇంకేదంటే కాంగ్రెస్ మంచిగా ఉందా లేదా పబ్లిక్ తెలిసిపోయింది, డిసైడ్ కూడా అయిపోయింది. కానీ ఏంటంటే మెజారిటీ కూడా చూసుకోవాలని ఉంది. కానీ పబ్లిక్లో ఉత్సాహం ఏముందంటే ఇది రావాలి. ఎందుకు రావాలంటే మాకు విధతనం పోతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మేము బాటలో తిరుగుతుంటే అందరూ చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్స్ మాకు ఇచ్చారని చూపిస్తున్నారు సర్టిఫికేట్. సంతోషంగా ఉన్నారు నవ్వుకుంటా. మరి ఈసారి ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇది బాధపడుతున్నారు అని మేము అనేది అంటే అందరితో రిక్వెస్ట్ ఉంది. వాళ్ళే మాకు చెప్తున్నారు, మీరు చెప్పే అవసరం లేదు, మాకు డిసైడ్ అయిపోయింది, మేము ఆల్రెడీ మేము డిసైడ్ చేసుకున్నాం, కార్ వేసి తప్పదు, మీరు ఎందుకు హాయిగా ఉండండి, మేము ఇస్తాం, గెలిపించుకుంటాం మా వాడలో మొత్తం. అదే సంతోషంగా. నమస్తే అమ్మా, ఎట్లున్నారే? బాగున్నామా? బాగున్నారా? ఎవరిది నడుస్తుంది హవా జూబ్లీహిల్స్ లా? జూబ్లీహిల్స్ మాకు అంటే కేసీఆర్. మా గంటి గోపీనాథ్ మాకు కావాలి అమ్మా, మా గంటి గోపీనాథ్ మాకు కావాలి. ఆయన చచ్చిపోయిన పాపం, ఆయన దండ పెడతా వాళ్ళ వైఫ్ ఆయన నిలబడింది, ఆయన గెలవాలి. ఆయన ఎందుకు కేసీఆర్ కావాలి? ఎందుకు కేసీఆర్ కావాలంటే నాకు మేము ముగ్గురు నాకు ఆడపిల్లలు, నాకు కాదు మా నాన్నకు ముగ్గురు ఆడపిల్లలు, అక్క చెల్లెలు. మేము ఇద్దరికి లక్ష రూపాయలు ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు? కళ్యాణ లక్ష్మి. లక్ష రూపాయలు ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు? నువ్వు చెప్పు భయ్యా భయ్యా. కేసీఆర్ ఇచ్చిండ్రా? కేసీఆర్ ఇచ్చిండ్రు. వచ్చిందమ్మా, తిన్నాం. ఇగో ఆయన సొమ్ము తిన్నాం. ఆయన సొమ్ము తిని ఆయన దూరం చేస్తే ఆయన ఏం చేస్తాడు? అరే మీకు సిగ్గు లేదా వాడుకోనికి ఇచ్చినాం, ఆ సొమ్ము తిన్నాం. అక్క చెల్ల ఇగో ఇదే లక్కీ ఫంక్షన్ హాల్లో మా చెల్లె పెళ్లి అయింది, ఇచ్చినాడు. లక్ష రూపాయలు ఇచ్చిందమ్మా. తర్వాత ఈయన ఏం చెప్పినాడు? తులం బంగారం ఇస్తాడు. అవి కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చినాడు, తులం బంగారం ఇస్తామండి. తులం బంగారం తులం బంగారం తులం బంగారం మీ అమ్మ, ఈ తులం బంగారం 1,70,000. 1,70,000 యాడికి గెలుస్తావు? ఈ తులం ఒక్కరికి ఇచ్చినాడా? ఒక్కరికి ఇచ్చినావా నువ్వు? ఓరగడ డీజేల్లో ఒక్కరికి ఇచ్చినావా నువ్వు? ఏమమ్మా 500 గ్యాస్ సిలిండర్ ఇస్తావు ఆడ పాపం. మీకు ఆ ముసలమ్మకు ఎందుకు వచ్చినారు వాళ్ళు? 2,500 కేసీఆర్ సాబ్ ఇస్తున్నాడు. 4,000 ఇస్తా, నేను ఇస్తా ఇచ్చిన అమ్మ. ఎందుకు వచ్చి చూడు రేవంత్ రెడ్డి పాలన झेलना पड़ता है। अम्मा ही गुस्सा बोलो अम्मा। अब यहाँ पे कम से कम ऐसे हमारे अम्मा के जैसे कम से कम 100 से 10 कम से कम 1000 लोग हैं। तेलुगु में बोल। 100 गाड़ी बेमंतुन अम्मा। ఒక్కొనికి 4000 ఇస్తా
ఏమి ఇస్తా తులం బంగారం ఇస్తా ఏమి ఇచ్చినాడు రా 500 గ్యాస్ సిలిండర్ ఇస్తా ఇస్తా ఏమి ఇచ్చినాడు ఇస్తా అంటే మేము అడిగినామా నీకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని అడిగినామా నువ్వు చెప్పినావు చెప్తా ఇస్తా ఈ మళ్ళీ ఈ రాబోయి ఈ ఎవరు వస్తారు జూబ్లీ హిల్స్ లా మా ఓన్లీ కారేనా आता घुमा के गिर डालना हाँ। आता मुद्दा